ఇంద్రాది మృగ్యా గణేశాభిధామే అన్నారు. విధీంద్రాది మృగ్యా అంటే విధి అంటే బ్రహ్మగారు, ఇంద్ర అంటే దేవేంద్రుడు, దేవతలందరికీ కూడా అధిపతి. అటువంటి ఆది మొదలైన వారితో మొదలుపెట్టి విఘ్నేశ్వరుడి వలన ఉపకారమును పొందనటువంటి వారు లేరు. విఘ్నేశ్వరుడి వలన ఉపకారం పొందకుండా జీవితంలో ముందుకెడతాను అనేటటువంటి వాడు ఉండడు. ఆయన ఉపకారం ఉంటేనే ముందుకెళ్ళడం, ఆయన ఉపకారం పొందకుండా నేను ముందుకెడతానండి అంటే జరగదు. అందుకే విధీంద్రాది ఆది 2 అక్షరాలు వేయడం వెనక రహస్యం అది. మీరు చూడండి, అసలు విఘ్నేశ్వరుడి యొక్క అండదండలు లేకుండా నిలబడడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు. పరమశివుడంతటి వాడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వస్తే రథానికి ఇరుసు విరిగిపోతే విఘ్నేశ్వరుడి యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ ఇరుసు సక్రమంగా ఏర్పడితే రథం నడిస్తే త్రిపురాసుర సంహారం చేశాడు. పార్వతీదేవి విఘ్నేశ్వర సహాయంతో భండాసుర సంహారం చేసింది.